రాష్ట్రంలో సరప్రక్రియ జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలు సీఈసీ నియంత్రణలో ఉన్నాయని, ఎస్ఐఆర్ ముగిసి జాబితా అందాక స్థానిక పల్లెపూరిపై ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్తామని ఎస్ఈసీ హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్విని కుమార్ నిన్న జరిగిన విచారణలో విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. బీసీ జనగణన చేపట్టకుండా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నారని, దీనిపై ముందుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు 2025లో హైకోర్టులో పిల్ వేశారు. బీసీ జనాభాను లెక్కించి తదనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. దీనిపై నిన్న జరిగిన విచారణలో ఎస్ఈసీ చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. మరోవైపు న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేస్తూ 14,325 గ్రామ పంచాయతీలకు, 123 పట్టణ స్థానిక సంస్థలకు పదవీకాలం ముగిసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపైన విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సామాజిక స్థితిగతులపై జరుగుతున్న సర్వే పూర్తయిందని, స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ త్వరలో నివేదిక ఇస్తుందని చెప్పారు. దాని ప్రకారం రిజర్వేషన్ల ఖరారు చేస్తామన్నారు. ప్రస్తుతం సరప్రక్రియ జరుగుతోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.